వేములవాడ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నెలకొని ఉన్న ప్రధాన సమస్య చినుకు పడితే చాలు రోడ్లు జలమయమై పోతున్నాయని తద్వారా ఇంట్లోకి పాములు వస్తున్నాయని వార్డ్ కౌన్సిలర్ తిరుమల రెడ్డి కవిత సుమంత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సబ్ దారులన్నీ నీటితో జలమయమవుతున్నాయని చెరువుల్ని తలపించే నీటి నిల్వల మధ్య జనజీవనం సాగిస్తున్నామని వీధి లైట్లు లేవని అంధకారంతో ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయని అక్కడి ప్రజలు తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ యుద్ధ ప్రాతిపదికన జేసీబీతో నిలిచి ఉన్న నీళ్లను తొలగింపజేశారు. అనంతరం బ్లేడ్ ట్రాక్టర్ తో చదురు చేపించి మొరం పోయించి కాలనీ మన్ననలు పొందారు. తన వార్డ్ కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన సొంత ఖర్చుతో తాత్కాలిక రహదారి నిర్మించడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే రోజు ఒక 2-3 పాములు కలుపుతున్నాయి. 16 కుటుంబాలు ఉంటాయి. 16 కుటుంబాలకు మళ్ళీ ఒక 20 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మేము నిన్న మొన్న డైలీ ఒక పామును చంపవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితి లైటు లేదు, చుమ్మని చీకటి. దానికి మీరు మరి ఏదైనా చేసి రోడ్డు చక్కగా పోస్తే మా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మా వార్డు తర్వాత ఇక్కడ దాకా ఇప్పుడు మేము ఇక్కడ 16 కుటుంబాలు ఉన్నాయి. మొత్తానికి పిల్లలతో భయం అవుతుంది, మాకు ఈ పాములతో భయం అవుతుంది. దానికోసం దీన్ని మీరు కొంచెం ఈ చెట్లు కూడా సాఫ్ చేయాలి. ఓన్లీ ప్లాట్లు, ఆ ప్లాట్స్లో కూడా ఇళ్ళకెళ్ళే పాములు వస్తున్నాయి. చెరువు దగ్గర ఉంది, చెట్లు ఉన్నాయి ఆ పక్క ఈ పక్క. అవన్నీ కొంచెం సాఫ్ చేయించి మీరు సార్కు ఎక్కువ వేములవాడ 15వ వార్డులో కూడా చెక్కపల్లి రోడ్లు అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పి మున్సిపల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి స్పందించి నరేంద్ర సార్ గారు వచ్చి మాకు రోడ్లే కానీ అదేవిధంగా కరెంటు వీధి లైట్లు లేవు, మాకు అవి వేస్తా అని చెప్పారు. స్థానికంగా ఏంటంటే చెట్లు చీమ డిస్టర్బెన్స్ చాలా ఉంది ఇక్కడ. సార్ దృష్టి తీసుకెళ్తే వారి ఓనర్స్తో మాట్లాడుతున్నారు. తర్వాత ఈ చెట్లు చేపట్టి డ్రైనేజ్ బాగా నీళ్ళు వచ్చేసి